ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో న్యాయవాదులు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ముందు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి న్యాయవాదులు వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎస్సీ సోదరులందరూ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంటును పూర్తిగా చదవాలని లాయర్లు కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఎస్సీ సోదరులకు రిజర్వేషన్లు అందించకపోవచ్చన్నారు. వర్గీకరణకు సంబంధించిన తీర్పులో స్పష్టత లేదని వారు తెలిపారు. 2004-2011 సంవత్సరాల్లో వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చారని, ఇప్పుడు ఎలా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రాల్లో కులగణన చేసి తర్వాత వర్గీకరణ చేయాలని వారు కోరారు. ఎస్సీలను విభజించి పాలించాలని రాజకీయ నాయకులు చూస్తున్నారని న్యాయవాదులు విమర్శించారు. అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 16 కానీ దానికి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు 2004-2011లో చాలా స్పష్టంగా చెప్పింది వర్గీకరణ అంశం అంత ఈజీ కాదు, అది జరగదు అని. కాబట్టి ఇప్పుడు వచ్చిన వర్గీకరణ కూడా పూర్తి వర్గీకరణ కాదు. వచ్చిన జడ్జిమెంట్ క్లియర్గా లేదు. ఎవరు ఆనందపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎస్సీకి సంబంధించిన ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి సంబంధించిన వారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎస్సీలో మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో చదువుకున్న వాళ్ళు బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ రాకపోవచ్చు అనే విషయాన్ని కూడా క్రిమిలేయర్ గురించి ఎస్పెషల్గా డిస్కస్ చేశారు. అంబేద్కర్ గారు ముందే చెప్పారు, ఎస్సీలకు సంబంధించి క్రిమిలేయర్ గురించి సంబంధం లేదు. క్రిమిలేయర్ అనేది ఎప్పుడు ఎస్సీలకి సంబంధం ఉండదు, అది వర్తించదు అని కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 360 కానీ ఒకసారి చదివితే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. కావాల్సి ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు 7 మంది బెంచ్ తీర్మానం చేసేటువంటిది సబబుగా లేదు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పైన జరుగుతున్నప్పుడు కూడాను దీనిపైన ఎవరు స్పష్టంగా ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత ఈ కులాలు అనేటువంటివి వృత్తిపరంగా ఏర్పడ్డాయి ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితమే. దాంట్లో ఎస్సీ మాలా మాదిగలకు ఉమ్మడిగా ఉండే వాళ్ళని రాజకీయ సప్రయోజనాల కోసం వీళ్ళు విడదీసి ఇప్పుడు ఈ తీర్పు కూడా రాజకీయాలకు అనుగుణంగానే వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరొకరు పార్టీ నాయకులతో ఉమ్మడిగా ఉండి వాళ్ళకి సులభాల కోసం ఈ మాలలో మాదిగలను విడదీసి ఈ తీర్పును ఇచ్చినట్టు జరుగుతున్నాము. ఈ తీర్పులో క్రిమినల్ విధానం అంటే ప్రతి ఒక్క రాష్ట్రాలు వేరు పద్ధతిలో ఉంటారు. జనాభా పద్ధతి పైన ఇది సరిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ జనాభా సిద్ధాంతాన్ని మొత్తం ప్రతి ఒక్క స్టేట్లోన గణన చేయాలా. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. మాకు రాలేదని బాధపడడం కంటే దీనిపైన సుదీర్ఘ చర్చ జరగాల. సుదీర్ఘ విరామం తర్వాత క్రిమినల్ ప్రొసీజర్లో ప్రతి ఒక్క స్టేట్లో గణన చేపట్టాలా, కులగణన చేపట్టాలా. ఆ తర్వాత మాత్రమే క్షుణ్ణంగా తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మేము చాలా బాధపడుతూ కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ విధంగా వ్యవస్థల్ని మోడీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దళితుల్లో ఒక రకమైన వ్యతిరేకతను, దళితుల్లో ఒక రకమైన చీలికలను తీసుకొచ్చుకుంటూ విభజించు